హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మెగా రైతు మేళా నిర్వహించారు. ఈ మేళాను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. మంత్రులు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక సాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలే చేశారు. రైతులకి ఏవైతే పనిముట్లు ఇస్తున్నామో మెగా పనిముట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతన్నలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక దాంట్లో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వం పంపించే దాంట్లో కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ఈ 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులందరినీ కూడా మీ గ్రామాలకి మీ వార్డులకి పంపిస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ రోజు మరి మనకు చూస్తే ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు వైఎస్ఆర్ గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మరి అదే విధంగా ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వరేస్తే ఊరే అని చెప్పి సన్నవరి వేయకుండా అడ్డుకుంటే ఈ రోజు మీరు వరి పండియండి, మీకు బోనస్ ఇస్తామని చెప్పి మరి బోనస్ 500 ఇస్తూ వరి కొనుగోలు చేసి సన్న బియ్యం కడుపు నిండా ప్రతి కడూర్ పేదరికంలో ఉన్నటువంటి బిడ్డ కూడా సన్న బియ్యం తినాలని ఇవాళ రైతులను ఒక దిక్కు ప్రోత్సహిస్తూ ఇవాళ పేదవాళ్ళ కడుపు నింపే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడలేదు. రైతు లేదే రాజ్యం లేదు. మరి ఈ రోజు మనం రైతుకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతు గురించి ఆలోచించి ప్రాజెక్టులు మొదలు పెడితే ఈ రోజు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో మరి రుణమాఫీలు కానీ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఎరువు మందులు కానీ అదేవిధంగా వాళ్ళకు అన్ని రకాలుగా మరి ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. పంటకు కూడా మద్దతు ధరలు ఇవ్వడమే కాకుండా బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ ఇవ్వడం జరిగింది. పోయినసారి మనకు హైయెస్ట్ వరి పండిన రాష్ట్రంగా నమోదైతే ఈసారి హైయెస్ట్ మనకు మరి మొక్కజొన్నలు పండిన రాష్ట్రంగా మరి నమోదైంది. అంటే రైతుల పంటలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ వేడుకకి కేంద్రం మన వరంగల్ అవ్వడం కూడా ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. రైతు సంక్షేమ ముఖ్యోద్దేశంగా రైతులకు పెద్దపీట వేస్తున్నటువంటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారి ఉద్దేశం ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా సరే మనకి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి రైతులు ఎక్కడ కూడా కష్టపడొద్దు అన్న ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్రం అప్పుల పాలైనా కూడా రైతు సంక్షేమ పథకాలు ఏది ఆపకుండా ఒకటేసారి రైతు రుణమాఫీ చేయడం కూడా చాలా పెద్ద విషయం. అంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది సంవత్సరాల కాలంలోనే చేసి చూపించినారు. అదే కాకుండా రైతు భరోసా సంవత్సరానికి 12,000 ఇవ్వడమే కాకుండా రైతు బీమా తర్వాత
ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలుసు రైతులకి సబ్సిడీ, రైతు పనిముట్లు, వ్యవసాయ పనిముట్లకి రైతు కూలీలు దొరకకపోవడం వలన వారికి ఇబ్బంది జరగొద్దు అన్న ఉద్దేశంతో కూడా దాదాపు ప్రతి పనిముట్టు మీద కూడా 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.